హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాహ్నవి జాను వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి దొండకాయ పెసరపప్పు ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపులు అన్ని రకాల అన్నీ వేసుకోవాలండి. పోపులు ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు పోపులన్నీ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయినాక దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు బాగా వేగాలండి. కొంచెం బాగా దొండకాయ బేగా వేగదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కూడా వేగనివ్వాలి. చాలాసేపు సిమ్లో పెట్టుకొని, మరి హైలో పెట్టేసుకుంటే మాడిపోతుంది కాబట్టి హైలో పెట్టకుండా సిమ్లో పెట్టుకొని వేగనిచ్చాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేయాలండి. ముక్కలు వేగేటప్పుడు సాల్ట్ వేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది. ముక్కలకు కూడా సాల్ట్ వెళ్ళడం వల్ల చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకొని కొంచెంసేపు అయ్యాక అటు ఇటు కలుపుకోవాలి. మూత తీసి చూస్తే ఇంకా కొంచెం వేగాలండి. వేగిన తర్వాత బాగుంటుంది. చూడండి ఎలా వేగిందో. ఇంకా వేగుతూ ఉంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్లో వేగిన తర్వాత చూపిస్తానండి. నేను పెసరపప్పు నానబెట్టానండి. అది ముందుగా పెసరపప్పు నానబెట్టుకోవాలి. అదే పెసరపప్పు మీకు చూపిస్తున్నాను. ఆ పెసరపప్పు లాస్ట్లో ఫైనల్ వేయాలండి. దొండకాయ వేగిపోయిందని చెప్పేసి కొంచెం కారం వేసానండి. కారం వేసాక కారం బాగా ఫ్రై అయ్యాక పెసరపప్పు యాడ్ చేసుకోవడమే. పెసరపప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సేపు పెసరపప్పు మగ్గనివ్వాలండి. అది దాని మీద మూత పెట్టేసి, కూర మీద మూత పెట్టేసి స్టవ్ ఆపేయడమే. చూడండి పెసరపప్పు మగ్గిపోయింది. అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.